వెల్కమ్ టు పాసా టీవీ. బిఎన్ రోడ్డుపై కూలిన బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. విజయరామరాజుపేట కాజ్వేపై ప్రదర్శన, మోకాళ్లపై నిరసన, ధర్నా. ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలు చేయాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వడ్డాదిలలో కూలిపోయిన బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలి. బిఎన్ రోడ్డు పనులు మొదలుపెట్టి సంబరాలు చేసుకోండి. ఆగస్టు సెప్టెంబర్ నెల వచ్చిందంటే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ప్రయాణికులు గుండెదడ మొదలవుతుంది. తాత్కాలికంగా నిర్మించిన కాల్వే భారీ వర్షాలకు ప్రతి సంవత్సరం కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల అరగంట ప్రయాణం చేయవలసినటువంటి ప్రయాణికులు 2 గంటలు ప్రయాణం చేయవలసి వస్తుంది. తక్షణమే బ్రిడ్జిలు నిర్మాణ పనులు చేపట్టాలి. బిఎం రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం భీమ్లీ రోడ్లో ముఖ్యమైన బ్రిడ్జిలు కూల్పోవడంతో పాటు అనేక అలవాట్లు కూడా శిథిలావస్థలో చేరాయని అన్నారు. ప్రజలకి నరక కోపంగా మారిందని అన్నారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని రోడ్డు పనులు ప్రారంభించాలని, కూలిన బ్రిడ్జిలు పోను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా పాలకులారా కళ్ళు తెరవాలి, పాలకులారా కళ్ళు తెరవండి. వర్షాకాలంలో బ్రిడ్జ్ కొట్టుకోకముందే వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. వెంటనే నిర్మాణం చేయాలి. వెంటనే నిర్మాణం చేయాలి. వెంటనే నిర్మాణం చేయాలి. పాలకులారా కళ్ళు తెరవాలి, పాలకులారా కళ్ళు తెరవాలి. ప్రజలకు అసౌకర్యంగా ఉండే బ్రిడ్జిలు వెంటనే నిర్మాణం చేయాలి. ఆడవరంలో నియోజకవర్గంలో కూలిపోయిన బ్రిడ్జిలు వెంటనే నిర్మాణం చేయాలి. ఆడవరం నియోజకవర్గంలో కూలిపోయిన బ్రిడ్జిలు వెంటనే నిర్మాణం చేయాలి. కూలిపోయిన బ్రిడ్జిలు వెంటనే నిర్మాణం చేయాలి. ఎమ్మెల్యే ఎంపీలందరూ కూడా వెంటనే స్పందించాలి. జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు చోడవరం నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యమైన పెద్దేరు బ్రిడ్జి ఏదైతే ఉందో కూలిపోయి సంవత్సరాలు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పేసి సీఎం రమేష్ గారి దగ్గర నుంచి అందరూ అధికారులు కూడా చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ నేటికి కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఈ నియోజకవర్గంలో చాలా బ్రిడ్జిలు కూలిపోయాయి. అలాగే బిఎన్ రోడ్లో ఉండే కలవట్లన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ యొక్క కలవట్లు నిర్మాణం చేయండి, కూలిపోయిన బ్రిడ్జిలు నిర్మాణం చేయండి అని అంటే కనీసంగా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కనీసం చలనం లేదు. అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేసాం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయి. ఈ వర్షాల్లో మరొక్కసారి ఈ పెద్ద బ్రిడ్జి అనేది మళ్ళీ కొట్టుకుపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా తీవ్రంగా రవాణా ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రోడ్డు అనేది అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లాకి ప్రధాన రోడ్డు ఇది. మరి ఇటువంటి రోడ్లే మీరు పట్టించుకోకపోతే, ఇటువంటి బ్రిడ్జిలే కూలిపోయి పట్టించుకోకపోతే మరి ప్రజలు ఏ సమస్యల మీద మిమ్మల్ని అడగాలి? అలాగే ఏ సమస్యల పరిష్కారం కోసం, ప్రజల కోసం మీరున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే మీరు పీజీఆర్ఎస్ లో అలాగే వినతులు స్వీకరించడం కాదు, ఇటువంటి బ్రిడ్జిల పనుల్ని వెంటనే పునర్నిర్మాణం చేసి ప్రజలకి జవాబుదారీతనంగా వ్యవహారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్టార్ట్ చేయండి. ఇప్పుడు విజయరామరాజు పెడతాడు బ్రిడ్జి బ్రిటిష్ వారు ఎప్పుడు నిర్మాణం చేసిన బ్రిడ్జి గత 6 సంవత్సరాల క్రితం కూలిపోయింది. అప్పటి వరకు అనకాపల్లి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అంటే కూడా అనేక కార్యక్రమాలు చేసి ఈ కలవట్లు అందరికీ తాత్కాలిక నిర్వహిస్తున్నారు. అయిన తర్వాత వేసవి కాలంలో బ్రిడ్జిలు నిర్మాణం చేస్తాం, మాకు పెద్ద పలుకుబడి ఉంది ఢిల్లీలో అని చెప్పేసి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున అది ప్రకటన చూపించారు. స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ మేము అధికారం వచ్చిన వెంటనే ఈ కలవట్లను కూడా నిర్మాణం చేస్తాం, మా సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. పండుగలు చేస్తున్నారు. ఇక్కడ పండుగ చూడండి, రేపు ఆగస్టు, అక్టోబర్ నెలలో
విజయరామరాజపేట కదా కానీ వడ్డాది గారి బ్రిడ్జి దగ్గర ప్రయాణికులు మీకు పండుగ చేసుకోవాలని చెప్పి మేము సీఎం పార్టీగా మేము ఎక్కిస్తున్నాం. చేయాలి, లేకపోతే మనం బాధ్యత సీఎం పార్టీ తరఫున ఆందోళన చేస్తాం. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నియోజకవర్గాలు తిరగాలంటే కలవట్లేదు బ్రిడ్జి నిర్మాణం చేసి మీరు రావాలని చెప్పేసి మేము సీఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం.